జర్రంతసేపు ఫోటోకి ఫోజులు ఇచ్చుకుంటా చెయ్యి లేపి నిలబడితేనే చెయ్యి గుంజి గుంజి పాడవుతుంది కదా. కానీ గీనం చూడు ఒక్కసారి చెయ్యి దించే ఆలోచన కూడా లేకుండా పెట్టిన ఫోజు పెట్టినట్టే. అరే ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధుని బొమ్మ కన్నా యాస్టకొచ్చి చెయ్యి దించుదాం అని అనుకుంటుందేమో, కానీ గీనైతే దించేటట్టే కనిపిస్తలేడు. మరి ఎవరైనా ఇంతకీ నా చెయ్యి లేపి ఏం చేస్తుండు అని అనుకుంటారు కదా. గీ చూసి తరించుండ్రి అర్థమైపోతుంది. ఆత్మలకు అతీత శక్తులుంటాయని చెప్తుంటేనే విన్నాం కానీ పార్లమెంట్లో ఒక మనిషిని చూస్తుంటే నిజమే అని అర్థమవుతున్నది. మ్యాటర్ ఏందో ఎరికేనా? ఇగో ఈ పటేల్ను చూసిండ్రా, కేవీపీ రామచంద్రారావు. రాజ్యసభ సీటు మళ్ళా దొరికినప్పటి సంది సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రాజ్యసభ వెలుకాడ నిలబడి ఇట్లా పోస్టర్ పట్టుకుంటున్నాడు. సభ ఎంతసేపు నడిచినా ఈయన మాత్రం ఎత్తిన చేతులు కిందికి దించలేడు. వేరే నరమానవంతో అయ్యే పనిగా అది. అర్ధగంట కానీ గంట కానీ అట్లనే పట్టుకొని నిలబడుతున్నాడు. ఒక్క చెయ్యి కూడా కిందికి దించలేడు. కదలడు మెదలడు. ఐరన్ మ్యాన్ అలియాస్ లోహ పురుషుని లెక్క నిలబడ్డాడు. చైర్మన్ అన్సారీ సార్ దగ్గర బంట్రోత్ అన్న ఉత్తగా నిలబడేతందుకే సుధరాయించక ఇటాటు మెసులుతుంటాడు. కానీ ఈయన ముందుగా ఎట్లా నిలబడతాడో సభ అయిపోయేదాకా అదే పొజిషన్లు ఉంటాడు. ఎవ్వరు చేయలేని సాహసం చేస్తున్నాడంటే ఈయన ఆత్మ అన్నట్టే కదా. ఈ ఆత్మ అంతరాత్మ గురించి తెలుసుకునే తందుకు యోగా గురువులు కూడా రంగంలోకి దిగిండ్రట. లేటెస్ట్గా మంచెన సత్యనారాయణకు కూడా కేవీపీ ఆరోగ్య రహస్యం అంతుపడతలేదట. ఎంతైనా కేవీపీ మనిషి అయితే కదా ఆ ఆత్మ. ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఒకలాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం వీడి చూపులన్న